వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేడం, పిల్లలకి మనం చెప్పేటటువంటి సబ్జెక్ట్‌లో 90 మార్క్స్ వస్తూ ఉన్నాయి. 99% వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు బయటికి పోయి వాళ్ళు ఏ పని చేసుకోలేకున్నారు. బెస్ట్‌గా మనం పేరెంట్స్ ఏదైనా చెప్పాలి పిల్లలకి అంటే దేన్ని మనం ఫోకస్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు కొద్దిమంది. ఏంటి అంటే మనకు సబ్జెక్ట్‌లో నేర్చుకునేటటువంటిది మనం నిజ జీవితంలో ఎలా లైఫ్ లీడ్ చేయాలనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే, సరే మీరు పేరెంట్స్ అడిగినటువంటి కొన్ని పాయింట్స్ చూద్దాం. మన పిల్లలకు మనం దేని మీద ఫోకస్ చేసి వాళ్ళకు కొన్ని సమయాల్లో మనం దగ్గరుండి ఏదైనా చెప్పేటప్పుడు కూర్చున్నప్పటి నుంచి మార్కులు, ర్యాంకు కాకుండా కొన్నిటి మీద ఫోకస్ చేద్దాం. ఇవి ఉన్నాయి వాళ్ళకు వీటిని గన మనం యాజ్ ఎ పేరెంట్‌గా వాళ్ళకి నేర్పించుకోగలిగాము అంటే 100% వాళ్ళ మార్కులు ఎన్నొచ్చినా, వాళ్ళ మార్పు ఎంతొచ్చినా ఇవి మాత్రం వాళ్ళ లైఫ్‌ను నిలబెడతాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ డిసిప్లిన్. ఫస్ట్ వన్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు మన మాట ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అనేటటువంటిది కంపల్సరీ మన పిల్లలకి చెప్పాలి. ఓన్లీ మాట్లాడితేనే మనం మాట్లాడినట్టు, మాట్లాడకపోతే అది మన కమ్యూనికేషన్‌లోకి రానట్టు కాకుండా, మన వాయిస్‌కి ఎంత వాల్యూ ఉందో, మన బాడీ లాంగ్వేజ్‌కి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. నష్టమైన, లాభమైన. కాబట్టి ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్ ఎలా ఉండాలి అనేటటువంటిది. సెకండ్ పాయింట్ రెస్పాన్సిబిలిటీ. నేను ముందు వీడియోలో చెప్పాను. రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ. నీకు ఇంట్లో ఉండేటటువంటి రోల్ క్లారిటీ ఏమి? ఒక అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లెలిగా వీటన్నిటికీ నీవు ఎంతవరకు నీ పాత్ర నువ్వు పోషించాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. గోల్ క్లారిటీ అంటే నువ్వేం చేయాలి అనుకుంటూ ఉన్నావు. నెక్స్ట్ థర్డ్ వన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం మనం. పిల్లలకి ఏ విధంగా మనం దీన్ని నేర్పించవచ్చు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది హౌ టు మేనేజ్ పీపుల్. ఎదుటి వ్యక్తులను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలి అంటే సమాజంలో మనము మనం సంఘజీవి అంటాం కదా. మనం ఎప్పుడు మనుషులతో కలిసి తిరగాలి, కలిసి బ్రతకాలి. కాబట్టి ఎదుటి వ్యక్తులను మనం అర్థం చేసుకోవడం అనేది రెస్పాండ్ అవుతూ ఉన్నామా, రియాక్ట్ అవుతూ ఉన్నామా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ 5 గురించి కూడా మనం ఒక్కొక్కటి సపరేట్ వీడియో చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ పిల్లలకి. ఈ 5 పర్ఫెక్ట్‌గా నేర్పించేసేయండి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం.